విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అలాగే ఈరోజు నారా లోకేష్ గారు అత్యంత ప్రయత్నం వల్ల ఈరోజు చాలా కష్టపడ్డాడు. ఆయన గూగుల్ ఏఐ హబ్, వరల్డ్స్ లోనే లార్జెస్ట్ ఏఐ హబ్, గిగావాట్ స్కేల్ లోని ఏఐ హబ్ ని డేటా సెంటర్ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దది, ఏషియాలోనే అతిపెద్దది ఈ రోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారంటే నారా లోకేష్ గారు కృషి వల్ల. అది చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో ఎక్స్ మినిస్టర్ కానీ లేకపోతే ఇంబోల్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారండి? ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెట్టి దోశలు ఎలాగేస్తారు, పెసరట్లు ఎలాగేస్తారు, ఈ మాటలు మాట్లాడారు. ఫిష్ మార్ట్ మొత్తం రాష్ట్రం అంతా ఫిష్ తీసుకొస్తున్నాం. పులివెందుల్లో మొట్టమొదటిసారి ప్రాన్లు తింటారు, ఫిష్లు తింటారు, మటన్ షాపులు పెడతారు, టిక్కర్ షాపుల దగ్గర కుర్రోళ్ళు నించోబెట్టుకుని టీచర్లు కూర్చోబెట్టుకుని ఇది యూత్ కి ఇచ్చిన జాబ్లు అప్పుడు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా గూగుల్ ఏఐ హబ్ ని డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నారనే సత్తే మొత్తం యుఎస్ఏ కాదు 12 దేశాల వరకు ఈరోజు విశాఖపట్నంలో చూడడం అవుతుంది. అలా చూసే విధంగా విశాఖపట్నంకి ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక ప్లేస్ ని ఏర్పరిచే విధంగా ఈరోజు నారా లోకేష్ గారు కృషి చేసినందుకు ఉత్తరాంధ్రే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా ఎంతో సంతోషంతో ఈరోజు బాణా సంచారం భావిస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన కృతజ్ఞతలు తెలుసు.